మేడం నమస్తే అండి. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. అసలేంటి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అసలు మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేశారు? మహిళలకు ఉపయోగపడే విధంగా అసలు బిల్లులు కానీ లేదా డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల విషయం కానీ అసలు ఏం చేస్తారనుకోవచ్చు అసలు? నమస్తే అండి. ఈరోజు మహిళలకి ఇంత మంచిగా ముందుకు తీసుకురావడం ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైతే ఆయన మహిళలకి ప్రవేశపెట్టారో ప్రతిదీ అమల్లోకి తీసుకురావడం అయితే ఏదైతే జరిగిందో అదే దాన్నే ఫాలోఅప్ చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మళ్ళీ ప్రజల్లోకి అట్లాగే కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారనుకోవచ్చు? ముఖ్యంగా మహిళలకు ఏం ప్రవేశపెట్టారనుకోవచ్చు? ముఖ్యంగా మహిళలకి ఈరోజు తల్లికి వందనం పిల్లలకి వచ్చేసి అది ఎంతో మంచి పథకం. అసలు అది ముగ్గురు పిల్లలకి ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చారు. అది ఇంకోటి ఏంటంటే గ్యాస్ బండ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే మనకు ఈ మహిళలకి వచ్చేసి ఫ్రీ బస్సులు కానీ అది కూడా ఒకటి మనకి మంచి పథకం. నెక్స్ట్ డోక్రా మహిళలకు వచ్చేసి ప్రతిదీ అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతిదీ అలాగే 35% మహిళలకి డోక్రాలో మనకు ఇదిగా సబ్సిడీ అనేది అది తీసుకొచ్చారు. అట్లాగే మనకి రిజర్వేషన్లు ముందుగా రిజర్వేషన్లు మహిళలకే ఉండాలి ముందు అని తీసుకొచ్చారు. ఇదే ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఫాలో చేస్తున్నారో ఇదే మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో చేస్తున్నారు. దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను చెప్తున్నా. అంటే మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. గతంలో నేను మహిళా సాధికారత కోసం ఎంతో విధంగా కృషి చేశాను, వాళ్ళకు రాసిన పథకాలు కానీ పెట్టుబడుల విషయాన్ని కానీ చాలా విధంగా కృషి చేశానని చెప్పి అంటున్నారు. మహిళలకి పెద్దపీట ఇస్తుంది వైసీపీ పార్టీ అని కూడా అంటున్నారండి. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఆయన మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట మహిళలకి వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళండి. నేను దానికి పాయింట్గా చెప్తున్నాను. ఆయన మహిళలకి ఏదైతే పెద్దపీట అని వేస్తున్నారో ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడేవాళ్ళు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి మహిళలు చాలా కష్టపడ్డారు ఇళ్లలో. ఏదైతే వాళ్ళు కష్టపడింది ఈరోజు నెక్స్ట్ మన సీఎం చంద్రబాబు రావాలని కోరుకున్నారు. ఆయన కృషి చేసే వాళ్ళైతే ఈరోజు ఆయనే నిలబడేవాళ్ళు. ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉంటున్నారంటే కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈరోజు మహిళలందరూ ముఖ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు మహిళలకి నిరాశ చెందకుండా ప్రతి ఒక్క మహిళ ఓటేసింది ఎందుకండి, ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి మనకు ముందు మన ఫ్యూచర్కి మన పిల్లల ఫ్యూచర్కి ఏదైనా బిల్డ్ చేస్తారు అనే కదా ఓటేసింది. ఆ ఓటు నిరాశ చెందకుండా ఆయన మహిళలకి ప్రతి గృహిణికి ఈరోజు కుట్టు మిషన్లు కానీ బ్యూటిషియన్ కానీ ఏదైనా చేస్తున్నారు ఎవరు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా. అందుకోసం మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు, దానికి కృషిగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మేడం మరి రేపు కూటమి ప్రభుత్వం మహానాడు టీడీపీ పార్టీ అంటేనే ఒక మహానాడు ప్రోగ్రాం. మరి ఈ రోజున ఆ ప్రోగ్రాం కూడా ప్రతిసారి కూడా పెద్ద పండగ వాతావరణం చూస్తున్నాం. మరి ఈ రోజున వర్చువల్గా చేస్తున్నారు కదా, అసలు ఏంటి, ఎలా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక పెద్ద పండుగ అండి. ఎవరికైతే ఏ కులంకి బక్రీద్ ఎలా పండుగో, ఏ రంజాన్ ఎలా పండుగో, ఇలాగే క్రిస్మస్ ఎలా పండుగో, ఇంకొకటి సంక్రాంతి ఎలా పండుగో, ఈ మూడిటి కలిపి అన్ని కులాలకి అన్ని మతాలకి ఇదొక మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద పండగ అండి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా పరుగులెత్తి ఈ పండగకి రెడీ అవ్వడానికి ఒక్కొక్కళ్ళు 10 రోజుల నుంచే స్టార్ట్ అవుతారు. మనం ఏది చేయాలి రెడీ చేసుకోవాలన్నీ అట్లా ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. అట్లాగే ఇది నందమూరి తారక రామారావు గారు ఏదైతే వెలుగులకు తీసుకొచ్చారో ఇది సంవత్సరానికి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన ఏదైతే ఆశలు మా కోసం వదిలి వెళ్ళిపోయారో అదే ఆశల్ని మేము గుర్తు తెచ్చుకుంటూ అట్లాగే ఆయన ఆశలు ఏదైతే మహిళలకి అన్నీ తీసుకొచ్చారో అదే ఆశని నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరానికి వచ్చేసరికి ఆ ఆశల్ని మమ్మల్ని గుర్తు చేయడానికి ఇట్లా ఒక పెద్ద పండగ వాతావరణం, పసుపు కుటుంబ వాతావరణం లాగా తయారు చేశారు. దీనికి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ ఇదిగా చేస్తారని మేము భావిస్తున్నాం. అంటే టీడీపీ పార్టీలో ఏదైతే మీ గురించి మాట్లాడుకుందాం, మహిళల గురించి కానీ లేదా టీడీపీ నాయకుల గురించి మాట్లాడదాం. పార్టీ సిద్ధాంతాలు కానీ ఒక చిన్న కార్యకర్త నుంచి పెద్ద ఒక ఇది అవటం ఏంటి, ఎలా ఉంది అసలు?
చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు చెప్పుకోవచ్చండి. ఈరోజు కార్యకర్తలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఆ కార్యకర్తలకి ఏ పని లేకుండా ఏది తక్కువ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ కార్యకర్తలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే ఉన్నారని మేము భావిస్తున్నాను. ఏ ఒక్క కార్యకర్త అయినా తెలుగుదేశం పార్టీ నుంచి గడప దాటే అవకాశమే లేదండి. ఎందుకంటే ఈ పార్టీలో జరిగేంత ఆనంద భావాలు అనేది ఈ పార్టీలోనే జరిగిద్ది తెలుగుదేశం. అది కూడా మా కార్యకర్తలకే జరిగిద్దండి. నేను అది చెప్తున్నాను. కార్యకర్తలకి ఏ పని అయినా ఈరోజు నియోజకవర్గాల్లో చూసుకుంటే కూడా కార్యకర్తలకి మంచిగా జరుగుతుంది. ఏదైనా చిన్న పనికి వెళ్తే ఈరోజు ప్రజా దర్బార్ పెట్టేసి ప్రతిదీ అప్పట్లో లేదు, గత ప్రభుత్వంలో కానీ అప్పట్లో కానీ లేదు. ప్రజా దర్బార్ అనే కార్యక్రమం లేదు. ప్రజా దర్బార్ అనేది ఏ నియోజకవర్గంలో అయితే పెట్టారో అక్కడికి వెళ్ళి ప్రతి కార్యకర్త చిన్న తరహా నుంచి పెద్ద తరహా కార్యకర్తకి వెళ్ళి అక్కడ వీళ్ళు హైగా ఉన్నారు, వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళాలి అట్లా ఏం లేదండి. కార్యకర్తల్లో మాత్రం ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గంలో చిన్న కార్యకర్త కూడా వెళ్ళి పని చేయించుకుంటున్నారు. ఈరోజు లైన్లో ఉండి అట్లా ఏం లేదండి. అది పెద్ద కార్యకర్త నుంచి ఏదైనా చిన్న పని ఉంటే అది చేసి పెడుతున్నారు. అట్లా కూటమి ప్రభుత్వం అట్లా జరిపిస్తుంది, అట్లా జరుగుతుందని మేము భావిస్తున్నాం. మరి ఇది మీ దృష్టిలో ఇది ఎన్నో మహానాడు, అసలు మీ పార్టీలోకి వచ్చి చేరిన తర్వాత ఎన్నో మహానాడు కనుకోవచ్చు? నా దృష్టిలో ఇది నేను వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది 5వ మహానాడు అని నేను భావిస్తున్నానండి. నేను పార్టీలో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది 5వ మహానాడు జరిగింది. ఈ 5 మహానాడు అంటే 4 జరిగిపోయిన ఇది 5వది. ఈ 4 జరిగిపోయిన 4 మహానాడులో మీకు ఇష్టమైన నాయకుడు ప్రసంగం ఏంటంటే మీరేం చెప్తారు అసలు? నాకు ఇష్టమైన నాయకుడు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారని చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టి ఈరోజు ప్రపంచం ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను వాళ్ళిద్దరిని ఎంచుకుంటానండి. ఆయన స్పీచ్ వినడానికి వెళ్తా అండి. నారా లోకేష్ గారు ఆ రోజు పప్పు అని చెప్పారు, ఈరోజు ఫైర్ బ్రాండ్లా తయారయ్యారు. ఆయన స్పీచ్ వినడానికి వెళ్తాం మేము. ఆ స్పీచ్ కోసం ఎంతసేపు అయినా కూర్చొని ఆ స్పీచ్ విన్న తర్వాతే మేము ఇళ్ళకి వస్తాము. మరి రేపు జరగబోయే 5వ మహానాడులో ఏంటి ఎవరు ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది మీ ఒపీనియన్ ఏంటి అసలు? అందరు బాగా మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసింది కాబట్టి అన్ని పనులు బాగా జరిగాయి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయి కాబట్టి అందరి స్పీచ్లు వినడానికి రెడీగా ఉన్నాం మేము. ఎవరిది ఏది తక్కువగా చూడట్లేదు, అందరినీ సమానంగా చూస్తూ వాళ్ళందరి స్పీచ్లు వినడానికి రెడీగా ఉన్నాం సార్ మేము. అంటే మేడం ఇక్కడ మనం మహానాడు అంటేనే మొత్తం నలుమూలల రాష్ట్రం నలుమూలలు కూడా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని అక్కడ పెడతారు. మరి అదంతా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తారు. మరి ఈ రోజున ఆయిల్ సంక్షోభం వల్ల వర్చువల్గా పెట్టడం అంటే కార్యకర్తలు ఇది ఒక నెగిటివ్గా ఫీల్ ఉందని అనుకోవచ్చా లేకేంటండి? నెగిటివ్గా అయితే మా కార్యకర్తలు ఎప్పటికీ ఫీల్ అవ్వరండి. అది అసలు మా కార్యకర్తలు ఆ ఫీలింగ్సే లేవు. ఎక్కడైనా మా కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తారు. అది మా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రతిదీ అందరు కలిసి పనిచేయాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి అదే ఫీల్తో చెప్తున్నారు. కాబట్టి మేమందరం ఎక్కడైనా ఈరోజు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి పనిచేస్తున్నాం. అదే ఫీలింగ్స్ పైనుంచి వాళ్ళు ఏది చెప్తున్నారో అదే మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం. అట్లాగే కలిసిమెలిసి మనం ఇది కూడా బాగా చేస్తామని నేను భావిస్తున్నాను.